ప్యాకేజ్ కూడా సేమ్. అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినమున పిఠాపురం పురపాలక సంఘంలో కౌన్సిల్ సమావేశం అత్యవసరం జరిగింది. దాంట్లో 3 అంశాలు మాత్రం ప్రత్యేకంగా చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేశాం. అందులో మొదటిది రైతు బజారు వినియోగంలోకి ఎందుకు తీసుకురావట్లేదు అని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ గారికి తెలియజేయడము, నాకు తెలియజేయడం జరిగింది. దీని పూర్వాపరాలను పరిశీలించి కౌన్సిల్కి తెలియజేయడం జరిగింది. దీని యొక్క పూర్వాపరాలు ఏంటంటే, ఇది 2010-12 మధ్యకాలంలో కౌన్సిల్ తీర్మానం మేరకు 67 సెంట్లు ఎల్పి నెంబరు 67ను అనుసరించి 67 సెంట్లని వీళ్ళకి మార్కెటింగ్ కమిటీ వారికి అభివృద్ధి కొరకు అప్పుడు కేటాయించారు. కౌన్సిల్ తీర్మానంతో వారి కేటాయించిన దాని ధరలో 35 లక్షలు ఖర్చు పెట్టి 2014-15 అప్పటి వరకు ఒక 15 షాప్ రూములు, 2 పెద్ద షెడ్లని వాళ్ళు వేయడం జరిగింది రైతు బజార్ ఏర్పాటు చేసుకునే దానికి. ఇక్కడ ఏదైతే రాజుగారి కోటలో ఉన్నారో లేఅవుట్ అప్పుడు ఏదైతే వేశారో ఆ లేఅవుట్కి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఇది లేఅవుట్ రిజర్వ్డ్ ఓపెన్ స్పేస్, రైతు బజార్ పెట్టడానికి లేదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారు లేఅవుట్కి సంబంధించి ఏ విధమైన నిర్మాణాలు వాణిజ్య సముదాయాలకి చేయడానికి విరుద్ధము కావున తగు చర్యలు తీసుకోమని అప్పుడు తెలియజేసే ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మీద పిల్లు కూడా జరిగింది. ఆ పిల్లు డైరెక్షన్ ప్రకారంగా ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వారిని సంప్రదింపులు కూడా రాతపూర్వకంగా చేయమని చెప్పారు. అది 2017 సంవత్సరంలో రాతపూర్వకంగా వాళ్ళకి ఇచ్చి మీటింగ్ పెట్టి ఇచ్చినప్పుడు వారు తెలియచేసిన విషయాలు ఏంటంటే, ఇక్కడ పూర్తిగా మార్కెటింగ్ కమిటీ ఉండకూడదు, షాపులు తొలగించాలి, ఉద్యానవనం కానీ పార్కులు కానీ ఈ మొత్తం 67 సెంట్లు వినియోగించుకోవాలని రిటర్న్గా కూడా ఇచ్చారు. ఏదైతే హైకోర్టు పిల్లు 2 ఉత్తర్వులకు అనుగుణంగానే వారు రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఎందుకు తెలియజేశారంటే, ఆల్రెడీ ఒక 35 లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారు కాబట్టి రైతు బజారు చుట్టుపక్కల రైతులకి లేదు కాబట్టి రైతు బజార్కి సంబంధించి ఓపెన్ చేసుకునే దానికోసం ప్రభుత్వాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అడగడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇది లేఅవుట్ రిజర్వ్డ్ ఓపెన్ స్పేస్, దీనికి అనుమతిని ఏదైతే మనం కోరి ఉన్నామో దానికి విరుద్ధంగా చేయరాదు అని ఒక ఉత్తర్వులు పాస్ చేశారు. ఆ ధర్మంలో నిన్న కౌన్సిల్కి తెలియజేయడం జరిగింది. ఇక్కడ షాప్ రూముల్ని అన్యాక్రాంతమై ఉన్నది, దాన్నన్నా కనీసం బాగా ఓపెన్ చేయించండి అని చేస్తే నిన్ననే మార్కెటింగ్ కమిటీ వారిని సంప్రదించడం జరిగింది. మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వారిని కానీ వైస్ చైర్మన్ గారిని, వారి సిబ్బంది సూపరింటెండెంట్ వారిని కూడా నిన్న పరిశీలించడం జరిగింది. రికార్డులు పరిశీలిస్తే ఇటు మార్కెటింగ్ కమిటీకి సంబంధించి ఇక్కడున్న 15 షాప్ రూములు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికి ఇచ్చి ఉండలేదు, లీజ్ యాక్టివిటీ జరగలేదు. మున్సిపాలిటీలో కూడా లీజ్ యాక్టివిటీ జరగలేదు. ముందు ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే లీజుకి ఇవ్వలేదు కాబట్టి ఇది పూర్తిగా ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఓపెన్లో ఉంటుందండి. ఎవరెవరైతే దీంట్లో వస్తువులు పెట్టి ఓపెన్ చేయడం జరిగింది, పనికిరాని వస్తువులన్నీ కూడా ఉన్నాయి, మీరు కూడా గమనించవచ్చు. ఎవరన్నా ఉంటే మార్కెటింగ్ కమిటీని ముందు ప్రాపర్టీ వాళ్ళు ఖర్చు పెట్టి చేశారు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఏ షాప్ రూము ఎవరెవరు అనేది వివరాలు కూడా మా దగ్గర లేవు, వారిని సంప్రదించాలని కోరుతున్నాం. ఇది బహిరంగంగా తెలియజేస్తున్నాం. మాది కోర్టు ఆర్డర్స్ మీ దగ్గరకు వచ్చాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఎవరైతే ఇక్కడ లేఅవుట్లో వేశారో వాళ్ళని సంప్రదించమని కోర్టు ఇచ్చారు. దాని ప్రకారం 2017లో మనం వాళ్ళని సంప్రదించడం జరిగింది. ఇది పార్కుగానే కావాలనేది వాళ్ళ అభిమతం. వ్రాతపూర్వకమైన కమిట్మెంట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు తీసుకునేదానికేనంటే ఈ షాప్ రూములు ఎవరెవరో వచ్చి అన్యాక్రాంతం అవుతున్నది అనేది ఓపెన్గా ఖాళీగా ఉంచాలి. ఈ 2 డిపార్ట్మెంట్కి తెలియకుండా ఎవరో వచ్చి చూస్తే మీ ముందే ఓపెన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడ అన్ని
పాడుపడిపోయినట్టు ఉన్నాయి కానీ ఏ విధమైన కార్యక్రమాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ జరుపుతున్నట్లుగా మాకు తెలియరాలేదు. ఇవి కూడా ఎవరైతే ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా ఇవి వేశారో వాటిని బ్రేక్ ఓపెన్ చేయడం జరిగింది. పరిశీలించితే ప్రతి దాంట్లోనూ పాత వస్తువులే ఉన్నాయి. ఎవరున్నారు ఏంటి కూడా ఓపెన్గా ఎవరైనా వస్తే అటు మార్కెటింగ్ కమిటీని కానీ నన్ను కానీ సంప్రదించవచ్చు. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేదానికి ఇప్పుడు ఉన్నది పార్కుగానే వినియోగించాలి. దానికి ఖర్చు పెట్టున్నారు కాబట్టి ఎలా చేయాలనేది ఉన్నతాధికారులతో చర్చించి మరలా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం అండి. నేను మార్కెట్ కమిటీ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఇది మున్సిపల్ వారి మున్సిపల్ ప్లేస్ లో మేము కౌన్సిల్ రిజల్యూషన్ ద్వారా 67 సెంట్లు మాకు ఎలాంటి రైతు బజారు ఈ పిఠాపురం ప్రాంతంలో ఉన్న రైతులకు కన్జ్యూమర్స్ కు ఉపయోగపడే విధంగా పబ్లిక్ పర్పస్ కోసము రైతు బజార్ నిర్మించాలని అడిగినప్పుడు వారు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ రైతు బజార్ నిర్మించడానికని వారు రాతపూర్వకంగా తెలియజేశారు. దాని ప్రకారము మేము గవర్నమెంట్ నుంచి అనుమతితోటి 35 లక్షలు సుమారు 35 లక్షల ఖర్చుతోటి ఇక్కడ షెడ్లు షాప్లు నిర్మించడం అయినది. తర్వాత మాకు టౌన్ ప్లానింగ్ అనుమతి లేనందున కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేయమంటంతో మేము కంప్లీట్ గా ఆపేసాము. అప్పటి నుంచి మాకు ఎలాంటి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మేము మున్సిపాలిటీ ఈ ప్రాంతాన్ని. అయితే రీసెంట్ గా కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ రైతు బజారు నిర్వహించడానికి అవకాశం లేదు అని టౌన్ ప్లానింగ్ వారి ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు. కాకపోతే ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కట్టించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లు ఆక్రమించి వేరు వస్తువులు పెట్టుకుని ఉన్నారు. వారందరూ నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి చర్చా సమావేశం ప్రకారము మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ క్లోజ్ చేయబడి అంటే ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ఆ షాపులు అధికారుల సమక్షంలోని ఆ తాళాలు ఓపెన్ చేసి ఉంచామండి. ఎవరైతే వాటిని ఆక్రమించి వారి వస్తువులు పెట్టుకుని ఉన్నారో వారు తీసుకుంటే అలాంటి సమాచారం ఏమీ లేదు సార్, తెలియలేదు మాకైతే. ఇది సార్ ఇన్ని సంవత్సరంలో మేము పోరాడుతూనే ఉన్నాం సార్. అది రైతులకు మధ్యాహ్నము జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న పరిస్థితి అంతా వివరించాము. 35 లక్షలు పెట్టారు. ఆ అమౌంట్ ఆల్రెడీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు కొంచెం ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నారు కానీ ఇది కంప్లీట్ అయిపోయింది. రైతు బజార్ ఓపెన్ అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఎవరో కోర్టులో అయితే ఆపారండి, అంతే కదా మేడం గారు? ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఎందుకు వదిలేశారు అసలు? అంటే కోర్టులో ఉందని వదిలేశారా లేదంటే దేనికి అసలు పర్యవేక్షణ ఎందుకు లేదు సార్? మాకు సిఆర్ఓ అనుమతి ఒక్కటే ఉంది సార్. టౌన్ ప్లానింగ్ అనుమతి లేకపోవడం వల్ల కంప్లీట్ గా ఈ ప్లేస్ మాకు హ్యాండ్ ఓవర్ కాలేదు. టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండా కట్టడాలు ఎలా కట్టారు? అంటే మాకు మీరు ఒక డిపార్ట్మెంట్ సిఆర్ రిజల్యూషన్ తీసుకున్నారు సార్. అప్పుడు ఈ శంకుస్థాపనకి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు వచ్చారు. తర్వాత అడిగారు సార్ సిఆర్ టౌన్ ప్లానింగ్ అనుమతి అడిగినా సరే ఇవ్వలేదు సార్ మాకు.